శ్రీవారికి నిత్యం బంగారు పుష్పాలతో పూజ చేస్తూ తనలాంటి భక్తుడు ఉండడానికి గర్వపడే తొండమాన్ చక్రవర్తికి ఓ రోజు ఉదయాన్నే శ్రీవారి పాదాల దగ్గర బంగారు పుష్పాల స్థానంలో బంకమట్టి పూలు కనిపించడంతో శ్రీనివాసుడిని ఇదేంటని ప్రశ్నించాడు. ఆ వెంకటేశ్వరుడు బదిలిస్తూ అలిపిరిలో ఉండే భీమన్న ప్రతిరోజు తాను తయారు చేసే మట్టి కుండలో స్వయంగా శ్రీనివాసుడే తింటున్నాడని భావించి తిరుమలకి అవసరమైన కుండల్ని తయారు చేస్తూ తిరుమల కొండపైకి మట్టి కుండల్ని తానే స్వయంగా తీసుకెళ్లాలి అనుకునేవాడు. కానీ మరుసటి రోజు స్వామి అవసరానికి కావలసిన మట్టి కుండలు తయారు చేయలేనేమో అని భావించి వేరే వాళ్లతో పంపేవాడని, తాను చేసే ప్రతి పనిలో శ్రీనివాసుడే ఉన్నాడని భావించేవాడని చెప్పడంతో ఆడంబరాల కంటే ఆత్మసమర్పణే భగవంతుడికి ఇష్టమని తొండమాన్ గ్రహించాడు. శ్రీనివాసుడు భీమన్న ముందు ప్రత్యక్షమై తనకి ఆకలిగా ఉందని భీమన్న తింటున్నదే తనకి పెట్టమని అడగడంతో భీమన్న విరిగిన మట్టి కుండలో చద్ది తీసుకొచ్చి ఇవ్వడంతో శ్రీనివాసుడు దాన్ని అమృతంలాగా స్వీకరించాడు. అందుకే తిరుమలలో ఇప్పటికీ మహాభక్తుడైన భీమన్న గుర్తుగా ప్రతిరోజు ప్రాతః సంధ్యకాల వేళలో విరిగిన మట్టి కుండలో పెరుగన్నాన్ని మాత్రమే కులశేఖరపడి దాటి గర్భాలయంలోకి తీసుకువెళ్లి స్వామికి తొలి నైవేద్యంగా సమర్పిస్తారు.